ఈ జర్నీలో మేము ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే 20 హ్మ్. ఇయర్స్ అప్పుడే గడిచిపోయిందా అనిపిస్తుంది. హ్మ్. ఇది ట్రూ. అంటే ఇది ఏదో మీరు అడిగినని కాదు గానీ 20 ఇయర్స్‌లో మేము ఈ సర్వీసెస్‌లో కన్సిస్టెంట్‌గా మా ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయిపోయి 20 ఇయర్స్‌గా కన్సిస్టెంట్‌గా ఇంత దూరం వచ్చినామని వెనకకి తిరిగి చూస్తే అసలు మా పాస్ట్ జ్ఞాపకాలు అసలు ఫస్ట్ మేము పంపించింది ఓన్లీ 5 స్టూడెంట్స్‌ని రిక్రూట్ చేసాం. ఫస్ట్ ఓకే. 2005లో మేము రిక్రూట్ చేసింది ఓన్లీ 5 స్టూడెంట్స్. ఇప్పుడు ఓవరాల్‌గా? అప్పటి నుంచి థౌసండ్స్ అండి. థౌసండ్స్ అది ఓకే. కౌంట్ గూడా లేదు. ఎక్కడికి పోయినా ఒక పెద్ద బ్యాచ్ ఎళ్ళాల్సిందే. 1-2. భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ డిపార్చర్ జరిగిందంటే ఎయిర్‌పోర్ట్‌లో మొత్తం హడావుడి. అక్కడంతా సెక్యూరిటీ హ్మ్. అసలు ఏమో జరుగుతున్నది ఇక్కడ. ఏంది స్టూడెంట్స్ అందరూ ఎక్కడికెళ్తున్నారనే ఒక హడావుడి ఎక్కువుంటది. సో, ఆ గ్రూప్ మొత్తం డిపార్చర్ అవుతా అంటే అదంతా గూడా ఈ ఎయిర్‌పోర్ట్ నుంచి అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత గూడా అదొక హడావుడి ఉంటది. అంటే భాగ్యలక్ష్మి ఎడ్యుకేషన్ సర్వీసెస్ సంబంధించిన బ్యాచ్ అంటే గ్రూప్ డిపార్చర్. అంటే ఇన్ ద సెన్స్ మేము మా దగ్గరకొచ్చిన తర్వాత రిక్రూట్ అయిన తర్వాత స్టార్టింగ్ ఫ్రమ్ పాస్‌పోర్ట్ నుంచి డాక్యుమెంటేషన్, అడ్మిషన్ లెటర్, ఇన్విటేషన్ లెటర్, అపోస్టిల్, అటెస్టేషన్, ట్రాన్స్‌లేషన్, ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎన్హాన్స్‌మెంట్, మినిస్ట్రీ డిగ్రీ ఇవన్నీ మేమే చూసుకుంటాం. స్టూడెంట్ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వడు. ఇవన్నీ కూడా మేమే చూసుకొని వీసా వచ్చిన తర్వాత వాళ్ళకి టికెట్స్ అన్ని బుక్ చేసిన తర్వాత అందరిని కలిపి ఒకటే బ్యాచ్‌గా వాళ్ళని తీసుకుపోయి అక్కడ డ్రాప్ చేసి అక్కడ వాళ్ళకి బాగోగులు అన్నీ చూసుకొని అక్కడ ఇంకోటేందంటే మన తెలుగు వాళ్ళే అక్కడ కేర్ టేకర్స్ మనకు మేనేజర్స్ కూడా మన అమ్మాయిలకొచ్చేసి మన సుష్మా అని చెప్పి మా మేనేజర్ ఉంది. ఆ హ్మ్. హ్మ్. అమ్మాయిదొచ్చేసి వరంగల్ అది ఓకే. ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి. తర్వాత వినయ్ కుమార్ శర్మ ఉన్నాడు. చాంద్ ఉన్నాడు. తర్వాత హ్మ్. వీళ్ళందరూ గూడా మన టీమ్ ఉన్నారు జార్జియాలో. సో, వీళ్ళు 24 అవర్స్ 365 డేస్ వాళ్ళకి అందుబాటులో ఉంటారు. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10-15 డేస్ మేము ఉండి వాళ్ళకి అన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసి మిగిలినది మొత్తం వాళ్ళకి అప్పజెప్పేస్తే అదంతా గూడా స్మూత్‌గా రన్ అవుతది. సో, నేనక్కడ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేను నాట్ ఈవెన్ సింగిల్ కాల్ గూడా అంటే నాకు సింగిల్ కాల్ గూడా రాదు. ఇక్కడ ప్రాబ్లమ్ ఉన్నది, ఆ ప్రాబ్లమ్ ఉన్నది అనే అవకాశం వెరీ, వెరీ, వెరీ రేర్ అండి.